అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతుల నుంచి సేకరించిన భూముల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగవంతం చేసింది. ఎల్పీఎస్ లేఅవుట్ లో ఎక్కువ విస్తీర్ణంలో ఒకటైన జోన్ 1A, 1Bలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. బీఎస్ఆర్ నిర్మాణ సంస్థ 2130 ఎకరాలలో జోన్ 1 పనులు చేపట్టింది. జోన్ 1 లేఅవుట్ లో అనంతవరం, నెక్కల్లు, శాఖమూరు గ్రామ రైతుల రిటైనబుల్ ప్లాట్లు కేటాయించారు. ఈ జోన్లో భూగర్భ విద్యుత్, ఐసీటీ మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతోంది. దీంతో పాటు రోడ్ల నిర్మాణం, ప్లాట్ల చదును ప్రక్రియ పనులు కూడా సమాంతరంగా చేస్తున్నారు. జోన్ 1 ఎల్పీఎస్ లేఅవుట్ పనుల పురోగతి ఎలా ఉందో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్గా ఫ్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ ఫ్లాట్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు పై ఫోకస్ పెట్టడం జరిగింది. మొత్తం 23,000 కోట్లతోని ఫ్లాట్లను కూడా డెవలప్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే వివిధ సంస్థలకు, నిర్మాణ సంస్థలకు ఆ ఫ్లాట్ల డెవలప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే భారీ మొత్తంలోని చాలా స్పీడ్గా ఫ్లాట్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నేను జోన్ 1లో ఉన్నాను. జోన్ 1లోని మొత్తం జోన్ 1A, జోన్ 1B మొత్తం 12 బ్లాకులు ఉన్నాయి. ఇది ప్రధానంగా అనంతవరం, శాఖమూరు, దాంతోపాటు నెక్కల్లు ఈ 3 గ్రామాలకు సంబంధించిన రైతులకు ఈ జోన్ 1లోనే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చారు. అక్కడ భారీ మొత్తంలో కూడా పనులు జరుగుతున్నాయి. మొత్తం నేనున్న ప్రదేశమే జోన్ 1కి సంబంధించిన లేఅవుట్లకు సంబంధించిన డెవలప్మెంట్ ప్రక్రియ జరుగుతున్న ప్రదేశము. ఇది N13 రోడ్ నుంచి N18 రోడ్డు మధ్యలోనే మొత్తం జోన్ 1 ఉంది. ఈ జోన్ 1లో ప్రధానంగా నేను ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో జోన్ 1Bలోని బ్లాక్ 5 దగ్గర ఉన్నాను. ప్రస్తుతం పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్ ఎల్పీఎస్ లేఅవుట్లోని రైతులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేందుకు స్టోమ్ వాటర్ కావచ్చు, దాంతోపాటు ఎల్సీడీ కేబుల్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్, దాంతోపాటు రోడ్ల నిర్మాణం తొలుతుగా చేస్తున్నారు. ప్రస్తుతం నేనున్న ప్రదేశం ఏదైతే ఉందో బీఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వారు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒక వైపు చూసినట్టయితే స్టోమ్ వాటర్కి సంబంధించి, దాంతోపాటు ఎల్సీఎల్ కేబుల్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ సైడ్ వస్తాను. ఈ లెఫ్ట్ సైడ్లోని వర్క్స్ ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాము. ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే పూర్తిగా పనులలోని పురోగతి చాలా ఎక్కువగా కనబడుతుంది. ఏదైతే ఇది పెద్దగా కనబడుతుందో ఈ సిమెంట్ బ్రిక్స్తో కనిపించిందో ఇదైతే ఉందో ఇది ప్రధానంగా ఎలక్ట్రికల్ కేబుల్స్ ఏదైతే ఉందో వాటికి మెయింటెనెన్స్ కోసం ఉపయోగించే బాక్స్గా చెప్పుకోవచ్చు. ఏదైనా ఎలక్ట్రికల్ కేబుల్స్కి సంబంధించి ప్రాబ్లం వచ్చినా సరే వాటిని సాల్వ్ చేసేందుకు ఇది యూజ్ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు ఈ పక్కనే స్టోమ్ వాటర్ కనబడుతుంది. స్టోమ్ వాటర్కి సంబంధించిన ప్రక్రియ చాలా స్పీడ్గా కొనసాగుతుంది. ఆ పక్కన కనిపించేది ప్రధానంగా ఏదైతే ఆరెంజ్ కలర్ సంబంధించి ఏదైతే ఉందో కేబుల్స్ ఉన్నాయి. ప్రధానంగా ఎలక్ట్రికల్ కేబుల్స్తో పాటు మరోపక్క ఇంటర్నెట్ కమ్యూనికేషన్కి సంబంధించి కూడా కేబుల్స్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పనుల పురోగతి ఎలా ఉంది? ప్రధానంగా అనంతవరం, లెక్కల్లు, శాఖమూరికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన రైతులు ఈ బ్లాకులు ఏదైతే ఉందో ప్రస్తుతం నేను నుంచున్న జోన్ 1కి సంబంధించి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అనేది కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలోని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఎంతవరకు పనులు అయ్యాయి, వాటి పురోగతి ఏంటి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు ప్రధానంగా బీఎస్ఆర్ ఏదైతే ఉందో ప్రస్తుతం జోన్ 1కి సంబంధించి బీఎస్ఆర్ సంస్థ మొత్తం డెవలప్ చేస్తున్న నేపథ్యంలోని పనుల పురోగతి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం జోన్ 1లోని ఎన్ని ఏకర్స్లోని డెవలప్మెంట్ జరుగుతుంది, వాటికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మొత్తం 2130 ఎకరాలు మనకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. దాంట్లో ప్రజెంట్ మనం 12 బ్లాక్స్ ఉన్నాయి. 12 బ్లాక్స్లో మనం మొత్తం 9 బ్లాక్స్లు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దానికి మొత్తం రోడ్ లెంత్ వచ్చేసి మనకు 66 కిలోమీటర్లు వస్తుంది. 66 కిలోమీటర్లు ప్రజెంట్ ట్యాకిల్ చేస్తున్నాము. తర్వాత స్ట్రోమ్ వాటర్ డ్రైన్ వచ్చేసి మొత్తం మనకు 120 కిలోమీటర్స్ ఉంది. 120 కిలోమీటర్స్లో ప్రజెంట్ 25 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. పవర్ నెట్వర్క్ వచ్చేసి మనకు 550 కిలోమీటర్లు ఉంది. దాంట్లో 130 కిలోమీటర్లు ఆల్రెడీ కంప్లీట్ అయింది. రిమైనింగ్ది కంప్లీట్ చేస్తూ ఉన్నాం, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సీవర్ నెట్వర్క్ వచ్చేసి మనకు, సీవర్ అంటే యూజర్ డ్రైన్, మనం యూజ్ చేసే డ్రైన్ ఉంటుంది కదా,
వేస్ట్ వాటర్ అంతా వెళ్ళడానికి 48 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది, రిమైనింగ్ ప్రోగ్రెస్లో ఉంది. సంబంధించిన వర్క్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఈ రోడ్స్ ఏదైతే మన ఎల్పిఎస్ లేఅవుట్లోని వస్తున్న రోడ్స్ దేని నుంచి దేనికి కనెక్ట్ అవుతుంది, దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంది? మనకు ఎన్ని ఇంటర్లింక్స్ ఉంటాయి రోడ్లు. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ కలెక్టర్ రోడ్డు 25 మీటర్స్ రోడ్ ఒకటి ఉంటుంది, ఏ టైప్ రోడ్డు, అది కలెక్టర్ రోడ్డు. ఆ రోడ్లో కనెక్ట్ అవుతాయి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ. ఆ కలెక్టర్ రోడ్ మొత్తం ట్రంక్ రోడ్ కనెక్ట్ అవుతాయి, అంటే ఎన్ సిరీస్ రోడ్స్, ఈ సిరీస్ రోడ్స్ ఉన్నాయి కదా, వాటి కనెక్ట్ అవుతాయి. అంటే ప్రజెంట్ మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఏ సెగ్మెంట్ నుంచి ఏ సెగ్మెంట్ వరకు కంప్లీట్ చేయాలి? ఎందుకంటే ప్రస్తుతం స్టోమ్ వాటర్ కేబుల్స్ సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత నుంచి ఏ సెగ్మెంట్కి వెళ్తే మొత్తం ఓవరాల్గా ఇది ఒక స్ట్రక్చర్ ఎప్పుడు పూర్తయ్యే అవకాశం? అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ అండర్ గ్రౌండ్లో వచ్చేసి దీంట్లోకి వచ్చేస్తాయి, ఈ ఛాంబర్లోకి వస్తాయి. మనకు టాప్ నుంచి అక్కడ కిందికి దిగేసి ఇటు సైడ్ అటు సైడ్ అన్ని ఎక్కడైతే మనకు వస్తాయో అవన్నీ ప్లాట్ కనెక్షన్ ఇస్తారు, ఎలక్ట్రికల్ ఛాంబర్స్. నెక్స్ట్ వన్ ఇస్ ఈ గ్రామాలు ఏదైతే ఉందో ఈ 3 గ్రామాలకు సంబంధించి మొత్తం జోన్ 1లోనే ఉన్నాయా? మొత్తం ఎక్కడెక్కడ ఈ ప్రదేశం అంటే ఏ రోడ్స్కి మెయిన్ ఎన్ సిరీస్ రోడ్లు ఎక్కడ కనెక్ట్ అవుతుంది? N18 రోడ్డు వచ్చేసి అనంతవరంకి ఎంటర్ అవుతుంది. N18 టు N16 వరకు మొత్తం నెక్కలు అనంతవరం జోన్ 1లోకే వచ్చేసాయి. తర్వాత N16 నుంచి N13 వరకు నెక్కలు శాఖమూరు పరిధిలో ఉంటాయి. నెక్కలు శాఖమూరు ఈ పరిధిలో ఉండే లేఅవుట్స్ అన్నీ మనకి ఈ ఎన్ సిరీస్ రోడ్లో కనెక్ట్ అవుతాయి. N16 నుంచి N13 వరకు, N16 నుంచి N18 వరకు నెక్కలు అనంతవరం ఆ విలేజ్లో ఉండే రోడ్స్ లేఅవుట్స్ ప్లాట్స్ అన్నీ ఆ రోడ్లలో కనెక్ట్ అవుతాయి, N16, N17, N18 రోడ్లలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కనిపించేది నేను నించున్న ప్రదేశం ఏదైతే ఉందో ఒక ఫ్లాట్లు, ఇటుపక్క ఫ్లాట్లు కావచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సంబంధించిన ఫ్లాట్లకు మధ్య ఉన్న రహదారి. ఈ రహదారి లెంత్ ఎలా ఉంటుంది? వీటికి ప్రతి ఒక్క లేఅవుట్కి నేరుగా స్టోమ్ వాటర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అవి కూడా కనెక్ట్ చేస్తున్న నేపథ్యంలోని ఒకసారి డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రెండు ఎలాగా కనెక్ట్ చేస్తారో ఆ వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మనకు మొత్తం ఈ లేఅవుట్స్లలో 4 టైప్ రోడ్స్ ఉంటాయండి. ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైపు. ఏ టైప్ రోడ్స్ వచ్చేసి కలెక్టర్ రోడ్స్ 25 మీటర్స్. ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి సి టైప్ రోడ్డు, ఇది వచ్చేసి 15.6 మీటర్స్ ఉంటుంది. దీంట్లో మనకు అన్ని రోడ్స్లలో సెంటర్లో యూజ్ డ్రైనేజ్ వస్తుంది రోడ్ సెంటర్లో. తర్వాత పక్కన వచ్చేసి మనకు డ్రింకింగ్ వాటర్ పైప్స్ వస్తాయి. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం స్టోమ్ వాటర్ డ్రైన్, ఎలక్ట్రికల్ లైన్ వస్తుంది. ఇవన్నీ నేరుగా ఆ ఫ్లాట్స్ లోకి కనెక్ట్ అయిపోతాయి. అన్నీ మనకు డైరెక్ట్ ఛాంబర్స్కి వస్తాయి. ఛాంబర్స్ నుంచి మనకు ఫ్లాట్ కనెక్షన్ ఇస్తాము. సో ఓవరాల్గా మీరు మొత్తం ఇప్పటి వరకు దాని డీటెయిల్స్ చెప్పిన నేపథ్యంలోని మీకున్న జోన్ 1లోనే జోన్ 1A కావచ్చు, జోన్ 1Bకి సంబంధించి మొత్తం వర్క్ స్టేటస్ అన్ని చోట్ల పనులు జరుగుతున్నాయా, లేకపోతే ఎక్కడెక్కడ పనులు ఇంకా జరగాల్సిన పని ఉందంటారు? అదే అండి, మొత్తం 12 బ్లాకులలో 9 బ్లాకులు అయితే చేస్తూ ఉన్నాము. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఉందో అనంతపురం, నక్కళ్ళు, దాంతోపాటు శాఖమూరికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన రైతులు ఇచ్చిన భూములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లన్నీ కూడా ఏదైతే జోన్ 1లోని, జోన్ 1A, జోన్ 1Bలోని ప్రధానంగా 12 బ్లాకుల్లో కూడా దీనికి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్లో కూడా పనులు చాలా సర్వేగంగా జరుగుతున్నాయి. అయితే 9 బ్లాకుల్లో నిర్మాణాలు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. మిగతా 3 బ్లాకులకు సంబంధించి మాత్రం నిర్మాణం వర్క్ ప్రాసెస్లో ఉంది. ప్రస్తుతం ఇందులోని స్టోమ్ వాటర్కి సంబంధించిన డక్స్ కావచ్చు, దాంతోపాటు ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎల్సీఎల్ కేబుల్స్, ఈ మొత్తం వీటి పని మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత మిగతా రోడ్లకు సంబంధించి ప్రస్తుతం భారీ మొత్తంలోని ప్రొక్లైనర్ వర్క్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ లేఅవుట్ ఎల్పిఎస్ లేఅవుట్లోని ప్రధానంగా ఫ్లాట్లు ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ఫ్లాట్లుగా మనకి నిర్మాణ సంస్థ చెప్తుంది. ఆ తరహాలోనే ఇక్కడ కేటాయించారు. ప్రస్తుతం ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్లోని ఆ ఫ్లాట్లకు సంబంధించి కూడా ప్రస్తుతం చదున ప్రక్రియ కూడా ప్రారంభించారు. అది కూడా మనం న్యూస్లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో మట్టి పెరిగిపోయింది. ఎందుకంటే ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు గతంలోని పనులు ప్రారంభించే సమయంలోని పూర్తి స్థాయిలోని ఇక్కడ ఒక పొలాల రూపంలో ఉండి భారీ మొత్తం కూడా చెట్లు ఉన్న పరిస్థితి ఉంది. ఫిబ్రవరి నాటికి దాదాపు 5 నెలలు పూర్తవుతున్న పరిస్థితి ఉంది. అంటే తొలితిగా ఇక్కడ రోడ్లన్నీ కూడా చదును చేసుకోవటం, దాంతోపాటు మాస్టర్ ప్లాన్లో ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కటికి కూడా రోడ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలోనే ఒక మార్కింగ్ చేసుకోవటం, దాంతోపాటు ఇతర స్టోమ్ వాటర్ మొత్తం అండర్ గ్రౌండ్గా నిర్మిస్తున్న నేపథ్యంలో అండర్ గ్రౌండ్గా నిర్మిస్తున్న వాటినన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారంలో కూడా డక్స్ ఏర్పాటు చేసుకోవటం, వాటిని నేరుగా ఆ ఫ్లాట్లకు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే అంశానికి సంబంధించి ప్లాన్ ప్రకారమే ప్రస్తుతం ఎల్పిఎస్ లేఅవుట్లో నిర్మాణాలు
జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం స్టోమ్ వాటర్, దాంతోపాటు ఇతర కేబుల్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్ కావచ్చు, ఇతర అండర్ గ్రౌండ్కి సంబంధించిన వర్కులు ఒక పక్క జరుగుతుంటే, మరో పక్క ఫ్లాట్లకు సంబంధించి కూడా చదును ప్రక్రియ చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. ఆ పనులు కూడా మనం ఒకవైపు చూసుకోవచ్చు. ఇంకా మరో పక్క నేను ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇంకా భారీ మొత్తంలోనే ఇక్కడ మనకు ఒక వాల్లా కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలోని ప్రతి ఎలక్ట్రికల్ కేబుల్కి సంబంధించి, ఎలక్ట్రికల్ వైర్స్కి సంబంధించి ఒక మెయింటెనెన్స్ కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. దానికోసమే దీన్ని నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. లోపల విజువల్స్ కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. లోపల ఇంటర్నల్గా ఎలా ఉంటుందో కూడా నేను విజువల్స్లో ఒకసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే లోపల అక్కడి నుంచి మనం వేసుకున్న ప్రతి కేబుల్ కూడా ఏదైతే ఉందో లోపల ఆరెంజ్ కలరు, దాంతోపాటు పింక్ కలర్, రెడ్ కలర్స్తోని కేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్, దాంతోపాటు ఇటు కమ్యూనికేషన్ సంబంధించి కేబుల్స్ కూడా ఉన్న నేపథ్యంలోని ఇవి ఎలా ఉంటాయి, వాటి ప్రక్రియ ఎలా ఉంటుంది, లోపల ఎలా మెయింటెనెన్స్ చేస్తారు, ఎందుకంటే చాలా లోతుగా ఉంది కనబడటానికి. లోపలికి వెళ్ళటానికి ఎలాగా ఇక్కడ స్టెప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టెప్స్ ద్వారానే నేరుగా లోపలికి వెళ్ళి మెయింటెనెన్స్ సంబంధించి, లేకపోతే పవర్ కేబుల్స్కి సంబంధించి, ఇతర కేబుల్స్కి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినా సరే వాటిని రీసాల్వ్ చేసేది కూడా ఇది ఉపయోగించే అవకాశాలు ఉంటున్నాయి. ఒకసారి దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనకి ఇది పవర్ ఎలక్ట్రికల్ ఛాంబర్స్ అండి. మనకు ఇటు సైడ్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ కేబుల్స్ అన్ని దీనిలో కనెక్ట్ అవుతాయి. మనకి ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇక్కడ నుంచి మనం కనెక్షన్ ఇస్తాం. వాటికి దిగడానికి, ఎక్కడానికి ఇవి స్టెప్స్ వాడతాము. ఇది మనము క్లోజ్ చేస్తాం, ప్రీకట్స్ లెవెల్ పెట్టేసి క్లోజ్ చేస్తాం, అంటే లిఫ్ట్ చేసే విధంగా. మనకు ఎప్పుడైనా ఏదైనా సర్వీస్ చేయాలన్నా, మెయింటెనెన్స్ చేయాలన్నా కిందికి దిగి చేస్తారు. కనెక్షన్ ఇవ్వాలన్నా ఇక్కడ నుంచే ఇవ్వాలి. ఇక్కడ లైన్ మొత్తం ఈ ఫ్లాట్లకు అన్నిటికీ ఈ ఛాంబర్ నుంచే కనెక్షన్ అవుతుంది. అంటే లోపల కేబుల్స్ చూస్తుంటే మనకి కొన్ని కలర్స్ కనబడుతున్నాయి. ఒకసారి ఆ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మొత్తం 3 కలర్స్, పింక్, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి. వాటి గురించి మనకు పింక్ కలర్లో ఎలక్ట్రికల్ లైన్స్ పైపులు ఉండేటన్ని ఓన్లీ ఎలక్ట్రికల్ సంబంధించిన కేబుల్సే దాంట్లో వస్తాయి. దానిపైన ఆరెంజ్ కలర్ కేబుల్ ఏదైతే ఉందో అది మనకు నెట్వర్క్ సంబంధించినవి. వాటన్నిటికి సంబంధించి మనకు దాంట్లో 7 పైపులు ఉంటాయి. ఒక్కొక్క పైపులలో ఒక్కొక్క సిమ్కు సంబంధించిన నెట్వర్క్స్ అన్ని దాంట్లో వస్తాయి. ఇంటర్నెట్ కేబుల్స్, మొబైల్. రెడ్ కలర్ దాంట్లో ఓన్లీ ఎలక్ట్రికల్ వాటియే వస్తాయి, ఎలక్ట్రికల్ లైన్. రెడ్ కలర్ వాటిలో మనకు 2 పైప్స్ ఉంటాయి. 200 దాంట్లో 33 kV వస్తాయి, 160 దాంట్లో 12 kV తక్కువ సంబంధించిన ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని దాంట్లో వస్తాయి. ఇది ఏదైతే ఉందో ప్రధానంగా ఇందులోని చాలా కీలకమైన ఎల్పిఎస్ లేఅవుట్లోని ఎలక్ట్రికల్ సంబంధించి మెయింటెనెన్స్ కోసం ఏర్పాటు చేసిన భారీ మొత్తంలోని డక్స్లో మనకి చెప్తుంది. అవి పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ కోసం ఉపయోగిస్తారు. మొత్తం అండర్ గ్రౌండ్ చేసిన ఈ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఆ కేబుల్స్ అన్నీ కూడా ఇక్కడికి అటాచ్ అవుతాయి. నేరుగా వాటిని మెయింటెనెన్స్ తీసుకోవటం, దానికి సంబంధించి కూడా సమస్యలను సాల్వ్ చేసేది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ఓవరాల్గా ఎల్పిఎస్ లేఅవుట్లోని జోన్ 1లోని కీలకంగా ఉన్న 12 బ్లాకులకి సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ రోడ్లకు సంబంధించి ఇప్పటికే ఒక మ్యాపింగ్ తీసుకున్నారు. రోడ్లకు సంబంధించి పూర్తిగా క్లియరెన్స్ అయింది. దాంతోపాటు స్టోమ్ వాటరు, దాంతోపాటు ఇతర ఎలక్ట్రికల్ కేబుల్స్ సంబంధించి కూడా వర్క్ ప్రాసెస్ అండర్ గ్రౌండ్గా కొనసాగుతుంది. మరో పక్క ఏదైతే లేఅవుట్లు, ఫ్లాట్లకు సంబంధించిన చదును ప్రక్రియ కూడా చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని జోన్ 1లో ఉన్న ప్రధానంగా ఇదైతే అనంతపురం, దాంతోపాటు శాఖమూరి, నక్కల్లు గ్రామాలకు సంబంధించిన రైతులకు ఇచ్చిన ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన మౌలిక వసతులకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛాన్స్, C24x7 అమరావతి.